సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య. కాంగ్రెస్ హయాంలోనే వరంగల్ అభివృద్ధి జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 45,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కేయూపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో పర్యటించారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు వర్సిటీ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఇక మిగతావి కూడా హెల్త్ సెంటర్లో ఇక్కడ దాదాపు 4,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, కానీ ఒక్క డాక్టర్ కూడా లేరు. పేరుకి హెల్త్ సెంటర్ ఉంది. రానున్న రోజులలో ఇక్కడ డాక్టర్ తర్వాత కొన్ని బెడ్స్ అన్న పెట్టించేసి లేకపోతే ఒక సిక్ రూమ్ లాగా విత్ మినిమమ్ బేసిక్ మెడికల్ ఎమ్యూనిటీస్ తోటి ఇక్కడ ఒక హెల్త్ సెంటర్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పినాము. ఇంకా కాకతీయ యూనివర్సిటీకి చాలా గొప్ప చరిత్ర ఉంది. ఏంటి అంటే మన పివి నరసింహారావు గారు, దివంగత ప్రధానమంత్రి గారు, అట్లాగే మన కాళోజీ నారాయణరావు గారు, వాళ్ళందరూ కూడా పూర్వపు విద్యార్థులు, ఇక్కడున్న ఎమ్మెల్యేలు కూడా విద్యార్థులు. ఇన్ని సంవత్సరాల పాటు దాన్ని అశ్రద్ధలో అంటే చాలా నెగ్లెక్ట్ చేయబడింది. ఇప్పుడు ఇప్పుడు కొన్ని సమస్యలు తీర్చడం జరుగుతుంది. వాటిని ఏంటంటే వేగవంతం చేస్తాము. అట్లాగే ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా డెఫినెట్గా మేము ఈ టీం వర్క్ చేయడానికి కారణం అదే. ఇక్కడున్న ఇష్యూస్ తెలుసుకొని వాటిని పర్సూ చేస్తాము. ఈ ఒక్క మీటింగ్ చేసాము, తర్వాత ఇంకెప్పుడో సంవత్సరం కలిసాము అని కాకుండా నెక్స్ట్ మంత్ విత్ ఇన్ మంత్ లోపే ఇంకేమేమి చేయొచ్చు అనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు మళ్ళీ మీ ముందుకు కలుస్తాం. గత 10 ఏళ్లలో ఇట్లా ఇంతమంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కలెక్టివ్గా వచ్చి యూనివర్సిటీని విజిట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏంటి అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్, అంటే అధికారులు మేము కలిసికట్టుగా వెళ్తాము. ప్రతిదీ కూడా మా అబ్జర్వేషన్లో ఉంటుంది. అంతకుముందు జరిగినట్టు తప్పకుండా అసలు జరిగే అవకాశం లేదు. ప్రతిదీ కూడా మేము ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్ట్రార్ గారికి కూడా చెప్పినాము. ఏదైనా కానీ మీ వరకు వచ్చిన రిప్రజెంటేషన్ వెంటనే మా దగ్గరికి రావాలి. ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. జిల్లాలో కొన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉన్నదని భావించి యూనివర్సిటీ కానివ్వండి, ఎంజిఎం కానివ్వండి, మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇలాంటి మెయిన్ సంస్థల్ని ప్రక్షాళన చేయడానికి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగానే ఈరోజు యూనివర్సిటీకి రావడం జరిగింది. మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా యూనివర్సిటీ మీద కూడా ప్రత్యేక శ్రద్ధ అది వరంగల్ యూనివర్సిటీ మీద పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఏమేమి అవసరం ఉన్నాయి, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయండి, ఇక్కడ యూనివర్సిటీ పరిస్థితులు ఏంటి, బాగోగులు ఏంటి అనే దాని మీద ఇవాళ అవుట్లైన్స్ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. వచ్చే నెల 23వ తారీఖు రోజు మళ్ళీ కూర్చుంటున్నాం. ఏదో వచ్చినాం అయిపోయింది పోయినాం కాకుండా వచ్చే నెల 23వ తారీఖు రోజు మళ్ళీ కూర్చునేటట్టు ఇవాళ కొన్ని తీర్మానాలు కూడా చేయటం జరిగింది. యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో నిష్పక్షపాతంగా విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు వేయటం జరిగింది. వాటిని ఎంతవరకు వచ్చింది అనే దాని మీద ఒకటి. కొంచెం ల్యాండ్ గతంలో పోలీస్ స్టేషన్కి ఇవ్వటం వలన దాన్ని సుమారు 20 ఎకరాల దాకా అటుపోవటం వల్ల దాంట్లో వారితోటి కూడా చర్చించి ఆ ల్యాండ్ని మనకు అవసరం ఉన్న కాడికి మనం వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవటానికి ఒక తీర్మానం అనేది చేయటం జరిగింది. కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ ఇతర చాలా విషయాలలో చేయటం జరిగింది. ముఖ్యంగా ఇక మహిళల హాస్టల్స్లలో డైనింగ్ హాల్ గురించే కానివ్వండి, వివిధ వాటి మీద సెంట్రల్ ఫండ్స్కి రావాల్సిన వాటి మీద తేవటానికి ఎవరెవరం ఎట్లా చేయాలి అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి డిపిఆర్ తయారు చేసిన తర్వాత వారి దగ్గరికి 23వ తారీఖు నాడు మరో సమావేశం, ఫైనల్ సమావేశం అయిపోయినాక ఆ లోపల అన్నీ తయారు చేసి ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు అందరం వెళ్ళి వీటి మీద సబ్మిట్ చేసి వాటి మీద తీసుకురావడానికి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ అంటే ఒక హిస్టారికల్ ఉంది. దీనికి ఇక్కడ ఎంతోమంది విద్యార్థులు, ఉద్యమం చేసిన విద్యార్థులు ఉన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ కోసం కొట్లాడి ఎన్నో కేసులలో సోదరులు జైల్లో పోయి వచ్చిండ్రు. సో వారి క్షేమా కోసం, రాబోయే తరాని కోసం అన్ని విధాల ఈవెన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కొన్ని సమస్యలు చెప్పారు. స్పోర్ట్స్ని కూడా ఈ మన యూనివర్సిటీలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఇంకా ఏమేమి కావాలి, వాటికి ఫెసిలిటీస్, పలు అంశాలపైన చర్చించి వీటన్నిటిని కూడా మేము అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి ఈ యొక్క డిపిఆర్ని సబ్మిట్ చేసి భూదందాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.